హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే మోతీచూర్ లడ్డు చేసుకుందామండి. దీనికి గరిటె అవసరం లేదు. చాలామంది ఇళ్లలో బూందీ గరిటెలు ఉండవండి, కానీ మోతీచూరి లడ్డు చక్కగా చేసేసుకోవచ్చు. గరిటె లేకపోయినా కూడా చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. దీనికి ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల శనగపిండి వేసుకోండి. నేను 2 కప్పుల క్వాంటిటీకి చూపిస్తున్నా అండి. మీరు మీ క్వాంటిటీని బట్టి కొలతలు చూసుకోండి. 2 కప్పుల శనగపిండికి 1 కప్పు నీళ్లు కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని కలపండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒక్కొక్కసారి శనగపిండి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుందండి, చూసుకొని కలుపుకోండి. నాకైతే 1 కప్పు వాటర్ సరిపోయింది. పిండి బూందీకి మనం కలుపుకుంటాం కదా, ఆ విధంగా రావాలి. బజ్జీల పిండిలాగా రావాలి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇట్లా వేస్తే చక్కగా పడాలి. దీనికి మూత పెట్టేసి 15 నిమిషాలు పక్కకు పెట్టేసేయండి. ఈలోపు స్టవ్ పైన ఒక చిన్న బాండీ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని 3-4 స్పూన్ల జీడిపప్పు వేసి వేయించుకోండి. మీకు ఇష్టమైతే కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవచ్చండి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని, ఈ ఆయిల్ కాగిన తర్వాత మనము కలిపి పెట్టుకున్న పిండిని ఒక గరిటె తీసుకొని ఈ విధంగా పోసేసేయండి. దీనికి ఏమి షేప్ అవసరం లేదండి. చక్కగా ఈ విధంగా పోస్తే పైకి తేలుతాయి. నూనె బాగా కాగిన తర్వాతే వేయండి. మరీ వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించొద్దు. ఈ కలర్ దానిపైన నురగంతా పోయింది అంటే ఇవి వేగిపోయినట్లేను. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని మిగిలిన పిండి కూడా అదే విధంగా వేసుకోండి. షేప్లో వేసుకోవాలని ఏం అవసరం లేదు. ఒక గరిటో స్పూనో తీసుకొని ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. అంత ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా. ఇట్లా అన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని కొంచెం ఆరనివ్వండి. గోరువెచ్చగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని వేసి పొడి పొడిగా మిక్సీ పట్టండి. మెత్తగా పట్టొద్దు, కచ్చాపచ్చాగా పొడి పొడిగా మిక్సీ పట్టేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. మొత్తం మిక్సీ వేసేసి ఈ విధంగా పొడి పొడిగా రావాలి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక బాండీ పెట్టుకొని 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల పంచదార, 2 కప్పుల వాటర్ పోసుకోండి. ఇవి మాత్రం సమానంగా కొలతలు వేసుకోండి. 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల పంచదార, 2 కప్పుల నీళ్లు పోసుకొని ఈ పంచదార కరిగే వరకు తిప్పండి. ఈ పంచదార కరిగిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. దీనికి ఎటువంటి పాకము అవసరం లేదు. ఒక 5 నిమిషాలు, ఎక్కువసేపు అక్కర్లేదు. మన గులాబ్ జామ్ పాకంలాగా వస్తే సరిపోతుంది. దీనిలో ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోండి. మోతీచూరి లడ్డు అంటేనే కొంచెం కలర్ ఉంటుంది కాబట్టి ఫుడ్ కలర్ వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ వేసి పెట్టుకున్న పౌడర్ని వేసేసేయండి. ఇది మాత్రం మెత్తగా వేయొద్దండి. మెత్తగా వేస్తే అది అసలు మోతీచూర్ లడ్డు లాగే ఉండదు. వేసేసి ఇది ఈ విధంగా గట్టిగా అయ్యే వరకు తిప్పుకుంటూ ఉండండి. ఇట్లా కొంచెం గట్టిగా అయిన తర్వాత ఇప్పుడు కొంచెం యాలకుల పొడి, నేను షుగర్ వేసి మిక్సీ వేసింది వేసాను. మెలన్ సీడ్స్ ఉంటాయి కదండి, ఇవి కూడా 1 స్పూన్ వేసుకోండి. మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పుని ఆ నెయ్యితో సహా వేసేసేయండి. మెలన్ సీడ్స్ కనుక మీకు దొరకలేదు అంటే స్కిప్ చేసేసేయచ్చు. వేసేసి 1-2 నిమిషాలు ఉడకనిస్తే ఇట్లా గట్టిగా అయిపోతుందండి. ఇట్లా గట్టిగా అయ్యే వరకు ఉడకనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని గోరువెచ్చగా అయ్యే వరకు ఆరనివ్వండి. గోరువెచ్చగా అయిన తర్వాత ఈ విధంగా లడ్డూలు చేసేయండి. రౌండ్గా ఉండలు చేసేసి పైన ఒక జీడిపప్పు పెట్టి ప్లేట్లో పెట్టుకుంటే అబ్బా చూడడానికి ఎంత బాగుంటాయి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి. అంత టేస్టీగా ఉంటాయి. మనము బయట కొనుక్కొచ్చుకుంటే కేజీకి ఒక 20 కూడా రావండి, 20-25 వస్తాయి. మనం చక్కగా 2 కప్పులతో చేసుకుంటే ఎన్ని వచ్చినాయో చూడండి. 2 కప్పుల పిండికి ఇన్ని లడ్డూలు వచ్చినాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వీటిని ఒకదాని మీద ఒకటి మాత్రం పెట్టొద్దు. ఒకదాని మీద ఒకటి పెడితే విరిగిపోతాయి. ఇట్లా లైన్గానే పెట్టండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.